అందరికీ నమస్కారం. సరిత న్యాచురల్‌లోకి స్వాగతం. ఈరోజు ఇంట్లో ఉదయం ఎలా ప్రారంభమవుతుందో మీతో పంచుకుంటాను. ఇంటి ముందు ముగ్గు వేయడం గానీ, వంట చేయడం గానీ, పూజ చేయడం గానీ అన్నీ మీతో పంచుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న బజార్‌కెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను. క్యారెట్ చేద్దామని చెప్పి తీశాను. మా ఇంట్లో అయితే కత్తిపీట లేదండి. కొడవలతోనే నాకు అలవాటు. ఫస్ట్ దగ్గర నుంచి కూడా కొడవలే అలవాటు. కొడవలతోనే కొంచెం బాగానే స్పీడ్‌గానే కోయడం అలవాటయిపోయింది. అందుకని చెప్పేసి కొడవలతోనే కోస్తాను. కత్తిపీట అయితే తీసుకోలేదు. దీనికి క్యారెట్ మీద తొక్కు తీసేస్తే తొందరగా ఉడికిద్దని చెప్పి క్యారెట్ మీద తొక్కు తీసేసి క్యారెట్ అయితే కోసుకుంటున్నాను. అయ్య బాబోయ్! ఈ బాక్సులు కట్టాలంటే మాత్రం కూరగాయల కోసం వెతుక్కోవాల్సిందేనండి. నైటే తెచ్చిపెట్టుకోవాలి. ఒక్క పూట లేకపోయినా కానీ ఎంత ఇబ్బంది అయిద్దో. 5కి లేసినా కానీ అస్సలు పని అవ్వట్లేదు. 10 వరకు పని అయితే రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. అందుకని చెప్పేసి 5కే లేసి పని చేస్తున్నాను. వాడికి బాక్స్ కట్టి పంపిస్తే ముందు ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. తర్వాత మనం బట్టలు ఉతుక్కోవడం కానీ అన్ని చిన్న చిన్న పనులు ఉంటాయిగా, అవి తర్వాత చేసుకోవచ్చు. ముందు వాడు వెళ్తే ఇంట్లో కొంచెం అంత హడావుడి లేకుండా ఉంటుంది. క్యారెట్ కూర చేసి వాడినైతే పంపిస్తే అదైతే సరిపోదు. మళ్ళీ వేరే కూర చేయాల్సిందే. ఇంకొకటి ఫ్రైలు అయితే అంతే కదండి, 2 కూరలు చేయాల్సిందే, సరిపోవు. పులుసు కూరలు అయితే సరిపోతాయి కానీ పప్పు, పప్పుచారు, పులుసు కూరలు అలాంటివి అయితే ఒకటి చేసుకున్నా సరిపోతాయి కానీ ఇట్లా ఫ్రైలు చేస్తే మాత్రం సరిపోవు. అందుకని వాడు తినిపోయినాక మళ్ళీ వేరే కూర చేయాలి. మళ్ళీ అన్నం వండి వేరే కూర చేసి అప్పుడు సరిపోతుంది ఇంకా. అందుకని చెప్పేసి ఇంకా హడావుడిగా పనులు అయితే చేస్తున్నాను. అది కాక ఈరోజు శనివారం కదా, శనివారం పూజ కూడా చేసుకోవాలి. శుక్రవారం శనివారం కంపల్సరీ, అంటే డైలీ చేస్తాను కానీ శుక్రవారం శనివారం కొంచెం గడపలు పూజించుకోవడం కానీ బొట్లు పెట్టుకోవడం అట్లా ఇంకొంచెం పని ఎక్కువగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి కొంచెం పెందలాడే లేస్తాను 2 రోజులు. అయినా కానీ పని అవ్వట్లేదు. ఒక పక్క అయితే అన్నం పెట్టాను, ఒక పక్క అయితేనేమో కూరకి తాలింపు కోసం పెట్టాను. ఇవి తాలింపు అయితే మళ్ళీ బయటికి వెళ్ళి గేదెల దగ్గరికి వెళ్ళి వాటికి కుడితి పెట్టి రావాలి. ఆ పని అయితే కానీ మనకి పని అవ్వదు. ముందు ఖాతాలకు పోస్తాను కదా పాలు, వాళ్ళు పాపం టీ కోసం చూస్తూ ఉంటారు ఇంకా రాలేదు ఏందని. అందుకని ముందు వాళ్ళకైతే పోసి రావాలి. కూర తాలింపు వేసి అటు వెళ్తాను. ఆదివారం ఒక్క పూటనే కొంచెం ఫ్రీగా ఉండేది. సోమవారం కానించి శనివారం వరకు పాపం జాబులు చేసే వాళ్ళకైనా బాక్సులు కట్టాలి, స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా బాక్సులు కట్టాలి, కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా బాక్సులు కట్టాలి. ఎవరికైనా ఇంక ఈ పని తప్పదు కదా. ఆదివారం ఒక్కటి మాత్రం కొంచెం రిలీఫ్గా కొంచెం 6 వరకు పడుకొని లేవచ్చు. అన్నం కూర అన్నీ ఒక పొయ్యి మీద పెట్టినాక ఇంకెళ్ళి బట్టలు నానబెట్టి తర్వాత బట్టలు అయితే ఉతకాలి. బట్టలు కూడా చాలా ఉంటాయి. పొద్దున సాయంత్రం స్నానాలు చేస్తారు కాబట్టి బట్టలు అయితే ఉంటాయి. బట్టలు అవి ఉతికేసరికి ఎంత టైం పట్టిద్దో. మళ్ళీ పాయలోకి వెళ్ళి గడ్డి కోసుకొని రావాలి. మళ్ళీ నైట్ సాయంత్రం అయితే మళ్ళీ వర్షం వచ్చిద్ది, పోవద్దు కదా అని చెప్పి పొద్దున్నే వెళ్ళి కోసుకొచ్చుకోవాలి. ఈ క్యారెట్, దొండకాయ ఇట్లాంటివి కొయ్యాలంటే మాత్రం చాలా లేట్ అవుతుంది. క్యాబేజీ ఒకటి ఇలాంటివి తినడానికి బాగుంటాయి కానీ ఈ ఫ్రైలు కూడా ఎక్కువ తినకూడదు. కానీ తినడానికి బాగుంటాయి కానీ చేయడానికి మాత్రం చాలా కష్టంగా, చేసినంతసేపు పడుతుంది తినడం, వెంటనే అయిపోతాయి. ఇవి చేయడం కూడా ఉడికి చాలా లేటుగా అవుద్ది. కోయడం లేటే, ఉడకడం లేటే.
పులుసు కూరలు అయితే కొంచెం ఏదైనా బాగా అన్నంలో కలిసిపోతుంది, అంతా బాగుంటాయి కాబట్టి ఎక్కువ పులుసు కూరలే తినాలి, మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ ఫ్రైలు అస్సలు చేయకూడదు. కానీ పిల్లలు ఫ్రైలే ఎక్కువ తింటారు. బంగాళదుంప ఫ్రై అంటారు, దొండకాయ అంటారు. ఇట్లా ఇంకెళ్ళి గేదెల కాడ పాలు తీసుకొని వచ్చి ముందు టీ పెట్టుకొని తాగుదామని టీ అయితే పెట్టుకొని తాగుతున్నాము. టీ పెట్టుకొని తాగినాక మళ్ళీ ఇల్లు ఊడ్చి శుభ్రంగా ఇల్లు తుడుచుకొని మళ్ళీ బయట అటు మాకు 2 వాకిళ్ళు ఉన్నాయిలే. ఒక వాకిలి కింద అయితే పొద్దున్నే వేస్తాను ముగ్గు. ఇంటెదురు వాకిలి తర్వాత అయితేనేమో బండలు కసు ఊడ్చినాక బండలు తుడిచినాక ఇంటి ముందు అయితే మళ్ళీ అప్పుడు వేసుకుంటాను. ఈ ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ కూరకు వెతుక్కోవాలి కదా, ఇంక అందుకని దోసకాయ పచ్చడి చేద్దామని శనగిత్తనాలు అయితే వేయించుతున్నాను. దోసకాయ పచ్చడి చేయాలి. అదైతే 2 పూట్లకి ఉంటుంది. కొంచెం ఫ్రై ఉంటుంది మిగిలిది కాబట్టి ఇది 2 కలుపుకొని తినవచ్చు. దోసకాయ పచ్చొక్కలు అంటారు కదా, ఉడకబెట్టి చేయకుండా శనగిత్తనాలు పచ్చిమిరపకాయలు వేపుకొని ఆ 2 మిక్సీకి పట్టుకొని మెత్తగా ఈ పచ్చొక్కలను తీసుకెళ్ళి దాంట్లో కలుపుకొని తింటారు. తాలింపు వేసుకుంటే బాగుంటుందిలే. నేనైతే తాలింపు వేస్తాను. పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో వేపుకొని, అమ్మో ఈ పచ్చిమిరపకాయలు ఏందో 4 వేసినా కానీ ఎంత మంట పుడుతున్నాయో, నల్లగాను మంట పుడుతున్నాయి. మరి ఇవి నిన్న తీసుకొచ్చాను, ఎట్లా ఉంటాయో చూడాలి. దోసకాయ ముక్కలు అయితే సన్నగా కోసుకోవాలి. లావుగా కోసుకుంటే బాగోవు. సన్నగా కోసుకొని తర్వాత ఇంక మిక్సీకి పట్టుకొని, ఇంక పచ్చడి అయితే మిక్సీకి వేసాను. తాలింపు వేద్దామని చెప్పి కళాయి పొయ్యి మీద పెట్టాను. ఆ తాలింపు వేసిన తర్వాత గడ్డికెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి ఇంకా స్నానం చేసి అప్పుడు దీపారాధన అయితే చేయాలి. ఈ దోసకాయ పచ్చడి అయిపోయిందాక చూస్తూ ఉంటాడు. మా ఆయన అయితే అన్నం పెట్టలేదని, లేట్ అవుతుంది అన్నం పెట్టానని ఇంక స్నానం చేసి కాళ్ళకి పసుపు అయితే పూసుకొని, పసుపు కంపల్సరీ శుక్రవారం శనివారం పూజ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా పసుపు లేకుండా పూజ చేయకూడదంట. ఇంకా దీపారాధన సామాన్లు అయితే అన్నీ కడుక్కున్నాను, వాటికి బొట్లు పెట్టుకుందామని చెప్పేసి. పూలు మల్లెపూలు అయితే తీసుకొచ్చాడు మా పెద్ద అబ్బాయి. ఇవాళ శనివారం కదా, పటాలకు వేసుకుందామని చెప్పి మల్లెపూలు తెమ్మన్నాను. తులసాకులు మాకు ఇంటి దగ్గరే దొరుకుతాయి. అన్నీ వాటికి పూజా సామాన్లన్నింటినీ శుభ్రంగా కడుక్కున్నాను. బొట్లు అయితే పెట్టుకొని, పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు అంటారు కదా, అందుకని చెప్పి నిశ్శబ్దంగా పూజ చేయాలంట, మాట్లాడకూడదంట. తులసాకులు శనివారం తులసి మాల ఉంటే బాగుంటుంది, కానీ తులసి మాల లేట్ అవుతుందని తులసి మాల కట్టకుండా అవి తెచ్చి, తులసి దళాలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చాను. అవి తీసుకొచ్చి పెట్టుకుంటాను శనివారం. దీపారాధన సామాన్లు వాటికి బొట్లు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిదంట. స్వామివారికి ఈరోజు మల్లెపూలు, మందార పూలు, తులసి దళాలు, మళ్ళీ తెల్ల గన్నేరు పూలు వీటన్నిటితో పెట్టి అలంకరించుకొని స్వామివారికి నైవేద్యంగా దానిమ్మ పండు ఒకటి, పాలు కంపల్సరీగా పెట్టుకుంటే మంచిదంట కదా, అమ్మవారికైనా స్వామికైనా రోజు పాలు పెట్టుకుంటే మంచిదంట. అందుకని చెప్పి పాలు అయితే పెట్టాను. ఇంట్లో దానిమ్మకాయలు ఉంటే దానిమ్మకాయ పెట్టాను. తాంబూలం కింద పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను.
చూసారు కదండి, ఈరోజు ఇది నా డైలీ రొటీను. ముగ్గు వేయడం, వంట చేయడం, పూజ చేయడం అన్నీ చూస్తున్నారు కదా. చెప్పాను కదా, స్వామివారికి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టుకున్నాను, పాలు కూడా నైవేద్యంగా పెట్టుకున్నానని చెప్పాను కదా. వీడియో మొత్తం చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే లైక్ కానీ, మీరు చేసే సబ్స్క్రైబ్ కానీ నాకెంతో విలువైనవి. మీ సపోర్ట్ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారనేది ఒక నమ్మకం. పూజ అంతా చేసి అమ్మవారికి, అయ్యగారికి, అందరికీ, స్వామివారికి హారతులు అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా పూజ గదిని ఎక్కువసేపు అలా చూపించకూడదంట. అందుకని చెప్పేసి హారతి అయితే ఇచ్చి వెంటనే ఇంకా వెంటనే డోర్ అయితే వేస్తాను. ఎందుకంటే ఎక్కువ చూపించకూడదంట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.